బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాటలో 7 అభిమానులు మృతి చెందారు. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉండగా 30 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రారంభమయ్యాక తొలిసారి టైటిల్ గెలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది ప్రభుత్వం. అయితే అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాటలో 7 అభిమానులు మృతి చెందారు. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉండగా 30 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రారంభమయ్యాక తొలిసారి టైటిల్ గెలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ కు ప్లాన్ చేసింది ప్రభుత్వం. అయితే అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. రైట్, వివరాలు తెలుసుకుందాం. అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది, మరేంటి అప్డేట్స్? చంద్రిక, 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్లో విజయం సాధించింది. దీంతో ఈరోజు అంటే నిన్న విజయం సాధించడంతో నిన్న కూడా చాలా పెద్ద ఎత్తున ఇటు బెంగళూరుతో పాటు అక్కడ అహ్మదాబాద్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా ఆర్సీబీ ఫ్యాన్స్ హంగామాతో పాటు చాలా సంబరాలు చేసుకున్నారు. ఇక ఈరోజు అహ్మదాబాద్ నుండి బెంగళూరుకి చేరుకున్నటువంటి ఆర్సీబీ ఫ్యాన్స్తో పూర్తిగా కూడా అక్కడ బెంగళూరు మొత్తం కూడా రెడ్డిష్గా మారిపోయింది. అక్కడ అంతా కూడా ఫ్యాన్స్ చేరుకున్నారు. అటు ఆర్సీబీ ఫ్యాన్స్తో పాటు కోహ్లీ ఫ్యాన్స్ ఎక్కువగా రావడం వల్ల కూడా బెంగళూరులో పూర్తిగా కూడా పొద్దుటి నుంచి కూడా అక్కడ ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. ఇక ఈరోజు పొద్దున కూడా అంటే ఈ ఆర్సీబీ కప్పు కొట్టడంతో 18 ఏళ్ల తర్వాత కప్పు సాధించింది కాబట్టి అటు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అందరికీ అంటే ఆర్సీబీ టీమ్ ప్లేయర్స్ అందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సో అందులో ఈరోజు మార్నింగ్ టైం వరకు కూడా పోలీసులు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని సమాచారం ఉంది. కానీ ఈరోజు మధ్యాహ్నం తర్వాత పోలీసు అనుమతి కూడా తీసుకున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సీఎం కూడా ఇందులో పాల్గొన్నారు. కర్ణాటక సంబంధించి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, సో ఇతర అంతా అక్కడ రాజకీయ నాయకులు కూడా ఇందులో సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. సో ఒక్కసారిగా అక్కడ ఫ్యాన్స్ తాకిడి పెరగడంతో పోలీసులు పూర్తిగా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. దీంతో దాదాపు మొదట 2 మృతి చెందినట్టు తెలిసిన తర్వాత 4, తర్వాత ప్రస్తుతం 6 నుంచి 7 మృతి చెందినట్లు తెలుస్తుంది. మరొక 30 మంది చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో ఒక 10 మంది ఐసీయూలో ఉన్నట్టు తెలుస్తుంది. సో దాదాపు ఒక 70-80 పైగా మంది కూడా చాలా తీవ్ర ఒత్తిడికి అంటే అందులో తొక్కిసలాట జరిగింది. ఎందుకంటే అక్కడ విధాన సౌధ నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వరకు ఈ ఓపెన్ టాప్ బస్సులో పరేడ్ అనేది అంటే విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీన్ని ముందుగానే అంటే ప్రభుత్వం కూడా వీరికి సన్మానం చేయాలని నిశ్చయించింది. కానీ పోలీసులు మాత్రం వాటికి సంబంధించి పోలీసుల వైఫల్యం పూర్తిగా అక్కడ కనిపిస్తుందనే చెప్పొచ్చు. మనకి విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. ఎక్కడికెక్కడ ఒక క్యూ పద్ధతి లాగా కాకుండా ఒక వన్ వే అంటే మనకి గతంలో ముంబైలో కూడా అక్కడ మనకి వరల్డ్ T20 ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు ముంబైలో మనకి ఇండియా టీంకి సంబంధించినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఒక ర్యాలీ చేశారు. ఆ ర్యాలీలో కనుక చూస్తే ఒకవైపు ఓపెన్ టాప్ బస్సులో ప్లేయర్స్ అందరూ ఉంటే మరోవైపు అంతా అభిమానులు ఉన్నారు. కానీ ఇక్కడ అట్లాంటివి జరగకుండా మొత్తం ఫ్యాన్స్ అంతా కూడా రోడ్లపైకి వచ్చేసారు. చిన్నస్వామి స్టేడియం చుట్టూ అంటే మనకి దాదాపు ఒక మ్యాచ్ జరిగితేనే లోపల ఫుల్ నిండైపోతుంది. నార్మల్ మ్యాచ్ జరిగితేనే బయట ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అట్లాంటిది ఈ 18 ఏళ్ల తర్వాత జరిగిన మ్యాచ్లో విజయం సాధించారు. ఈ కప్పు తర్వాత విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. బెంగళూరుకి సంబంధించే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి ఎక్కువ మంది ఫ్యాన్స్ రావడం వల్ల చాలా ఒత్తిడి జరిగింది. అక్కడ మొత్తం ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు చేతులు ఎత్తేసారు. సో ఎక్కడికెక్కడ వారిని చెదరగొట్టుతున్నటువంటి టైంలో సో ఒకేసారి వన్ సైడ్ అవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. చాలా వరకు అక్కడ పోలీసు వెహికల్స్లో కూడా వారి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడ కరెక్ట్ అంటే మనకి పోలీసులో కరెక్ట్ అక్కడ ఒక క్యూ పద్ధతి లాంటిది కానీ ఒక వన్ వే సిస్టమ్కి సంబంధించి కానీ ఎందుకంటే ఎక్కువ మంది అక్కడ ఫ్యాన్స్ వస్తారని తెలిసినా కూడా పోలీసులో ఎట్లాంటివి అరేంజ్మెంట్స్ అక్కడ లేవంటివి చెప్పగానే చెప్పచ్చు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దాదాపు ఇప్పటి అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 7 మృతి చెందారు. దాదాపు 10 మంది కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఇందులో 30-35 మంది కూడా వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సో ఓవరాల్గా ఈ ఆర్సీబీ మాత్రం చాలా అంటే మనకి ఇప్పటికీ విధాన సౌధ నుంచి సాయంత్రం 5 గంటల షెడ్యూల్ ప్రకారం చూస్తే ఈరోజు ఉదయం అహ్మదాబాద్ నుండి బెంగళూరు చేరుకున్నటువంటి ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా
ఫ్యాన్స్ వెంబడే ఈ విరాట్ కోహ్లీ కానీ తర్వాత ఈ ఆర్సీబీ ప్లేయర్కి సంబంధించిన వారు ఎక్కడ వెళ్తే అక్కడికి ఫ్యాన్స్ వారు వెంటనే వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు విజువల్స్ చూడొచ్చు. సో ఈ సాయంత్రం షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకు విధాన సౌధ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు ఈ ర్యాలీ అనేది ప్రారంభం అవ్వాలి. సో కాసేపటి క్రితం అయితే అక్కడ ఒక స్టేజ్ వేసి విధాన సౌధ దగ్గర సన్మాన కార్యక్రమం అయితే నిర్వహించారు. సో ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది కాబట్టి సో ఈ ర్యాలీ నిర్వహించాలా లేదా అనేది పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై లేదంటే వారి ఇన్ఫర్మేషన్ అక్కడ నుండి తీసుకొని సో ఈ పరిస్థితి కనుక ఇంకా చేసి దాటిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 7 మృతి చెందారు, ఇంకా సీరియస్ ఉన్నారు కాబట్టి సో ఈ ర్యాలీ నిర్వహిస్తే ఇంకేమైనా ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అయితే వేచి చూడాలి. ఇంకైతే ర్యాలీ ప్రారంభం కాలేదు. ఈ ర్యాలీ ప్రారంభం అవుద్దా లేదని అయితే వేచి చూడాలి. ఒకవేళ ప్రారంభం అయితే ర్యాలీ వన్ సైడ్ అంతా కూడా ఫ్యాన్స్ను ఉంచి వన్ సైడ్ ప్లేయర్స్ వెళ్ళేటువంటి ఓపెన్ టాప్ బస్సు వెళ్తే ఎట్లాంటి ఈ తొక్కిసలాట కానీ తోపులాటలు కానీ జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ పోలీస్ డిప్లాయ్ కూడా చేసి ఈ కట్టడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అట్లాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం బెంగళూరులో చాలా వరకు కూడా చిన్నస్వామి స్టేడియం నుంచి విధాన సౌధ వరకు పూర్తిగా ఫ్యాన్స్తో హంగామాగా ఉంది. పూర్తిగా స్టేడియం చుట్టూ స్టేడియం లోపల కూడా నిండిపోయింది. అక్కడ మనకి ఆ గేట్స్ కూడా ఒకేసారి ఓపెన్ చేయడంతో ఒకేసారి లోపలికి వెళ్ళడంతో అక్కడ గేట్లకు తాకి కొందరు ఆ తోపులాటలో ఒకరినొకరు ఆ పరుగు పెట్టుకుంటూ కొందరు కింద పడిపోయారు. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికే స్టేడియంలో ఉన్నటువంటి అభిమానులు కూడా బయటికి వెళ్ళాలంటూ కూడా పోలీసులు అక్కడ విజ్ఞప్తి చేస్తున్నారు. అది ఏది పట్టించుకోకుండా కొందరు కూర్చున్నారు, కొందరు ఆ సీట్ల మీద నిల్చున్నారు. సో ఒక్కొక్క చైర్ పైన 2 నిల్చుంటారు. పూర్తిగా కూడా చిన్నస్వామి స్టేడియం నిండిపోయింది, ఓవర్లోడ్ అయిపోయింది. మొత్తం లిమిట్ అంటే దానికి ఉన్నటువంటి కెపాసిటీకి మించి ఎక్కువగా అందులో ఫ్యాన్స్ వచ్చేసారు, పబ్లిక్ వచ్చేసారు. సో ఖాళీ చేయాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. దాదాపు ఇప్పటివరకు 7 నుంచి 8 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. సో వీరంతా కూడా బెంగళూరుకు సంబంధించిన వారా మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారా ఎలాంటి అనేది వ్యక్తిగత వివరాలు అయితే ఇంకా వెల్లడించలేదు. సో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అక్కడ ఏదైతే స్థానికంగా హాస్పిటల్ ఉందో హాస్పిటల్ తర్వాత పోస్ట్ మార్టం అనంతరం సో ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా జరిగింది అనేటువంటి విషయాలు కూడా పూర్తిగా రిపోర్ట్ చేయనున్నారు. సో ఇంకా కూడా ఇంజురీస్ అంటే ఈ ఇంజురీస్తో పాటు ఇంకా డెత్ కేసెస్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒకేసారి ఊపిరాడకున్నటువంటి పరిస్థితి, అంతమంది 1000 మంది ఒకేసారి గేట్ ఏదైతే చిన్నస్వామి గేటుకు సంబంధించి స్టేడియం చుట్టూ ఉన్నటువంటి గేట్లలో కొన్ని గేట్లు ఒకేసారి ఓపెన్ చేయడంతో ఈ తోపులాట జరిగింది కాబట్టి సో అందులో కొంత చిన్న వారు కూడా ఉన్నారు, కొందరు పెద్దలు ఉన్నారు. సో ఇట్లా అందరూ ఉన్నారు కాబట్టి సో చూడాలి ఇంకా ఈ ఇంజురీస్కి సంబంధించి కానీ ఇంకా ఈ సీరియస్ ఉన్న వారి పరిస్థితి ఎట్లా ఉండబోతుందో. సో ఈ ర్యాలీ పైన కూడా కొంత సందిగ్ధత ఉందనే చెప్పాలి. సో కాసేపట్లో పూర్తి క్లారిటీ అయితే రానుంది. చంద్రిక బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాటలో 7 అభిమానులు మృతి చెందారు. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉండగా 30 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రారంభమయ్యాక తొలిసారి టైటిల్ గెలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో గ్రాండ్గా సెలబ్రేషన్స్కు ప్లాన్ చేసింది ప్రభుత్వం. అయితే అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది.
ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులపై చర్యలు తీసుకుంది. హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్కు సంబంధించిన ఉత్తర్వులు కాసేపట్లో జారీ చేయనున్నట్టు సమాచారం. మరోవైపు డైట్ కాంట్రాక్ట్ రద్దు చేసింది. తాత్కాలికంగా చెస్ట్ హాస్పిటల్ డైట్ కాంట్రాక్టర్కు ఎర్రగడ్డ డైట్ సప్లై బాధ్యతలను అప్పగించింది. శానిటేషన్ కాంట్రాక్టర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కలుషిత ఆహారం ఘటనలో ఒకరు మృతి చెందగా 92 మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో 18 మందిని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించారు. కలుషిత ఆహారం ఘటనకు ఆహార పదార్థాల సరఫరా కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యమే కారణమని గుర్తించారు అధికారులు. దీంతో హాస్పిటల్లో ఆహార పదార్థాల సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్. అజయ్ లైవ్ లో ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. అజయ్, ఎర్రగడ్డ ఇష్యూపై సర్కార్ చర్యలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నగరంలోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు 92 మంది రోగులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. జూన్ 2వ తేదీ తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు వాళ్ళకు రెగ్యులర్గా ఇచ్చే డైట్తో పాటు ఒక స్వీట్ అదనంగా ఇచ్చారు. సో అందులోనే ఫుడ్ పాయిజన్ జరిగి అందరూ కూడా అస్వస్థతకు గురైనట్లు నెక్స్ట్ డే ఈ విషయం మొత్తం కూడా తెరపైకి వచ్చింది. సో నిన్న హైదరాబాద్ కలెక్టర్ కూడా నేరుగా ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు వెళ్ళి అక్కడ ఉన్న రికార్డ్స్ అనుకోవచ్చు, లేకపోతే ఫుడ్ పాయిజన్ సంబంధించి ఎందుకు ఆ విధంగా ఫుడ్ పాయిజన్ జరిగింది, కలుషితమైన పదార్థాలు కుకింగ్లో ఏమేమి వాడారు అనే దానిపైన పూర్తి స్థాయిలో అటు సూపరింటెండెంట్తో పాటు మానసిక వైద్యశాలకు సంబంధించి ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళందరి దగ్గర చాలా వరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్న సిచ్యువేషన్. దాంతోపాటు ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా మానసిక వైద్యశాల ఎర్రగడ్డకు వెళ్ళి అక్కడ ఫుడ్ పాయిజన్ సంబంధించిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివరాలన్నీ కూడా సేకరించారు. అయితే ప్రధానంగా నిర్లక్ష్యంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో రెగ్యులర్గా ఆహార పదార్థాలు మానసిక వైద్యశాలకు ఆహార పదార్థాలు ఎవరైతే సరఫరా చేస్తుంటారో ఆ కాంట్రాక్టర్ ముందు నుండి కూడా చాలా కేర్లెస్గా వ్యవహరిస్తున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. సో ఒక్కసారిగా ఈ ఫుడ్ పాయిజన్ జరిగి అందులో దాదాపు 92 మంది అస్వస్థతకు గురైన తర్వాత ఇటు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు సంబంధించిన సూపరింటెండెంట్తో పాటు ప్రభుత్వానికి సంబంధించి చాలా సీరియస్గా దీనిపైన వెళ్తున్న క్రమంలో కాంట్రాక్టర్ సంబంధించి ఎలాంటి ఆహార పదార్థాలు అక్కడ సప్లై చేశారు అనేది పరిశీలిస్తే మొత్తం కూడా కలుషితమైన ఆహార పదార్థాలు మొత్తం కూడా సప్లై చేసిన కారణంగానే ఆ విధంగా రోగులు ఎవరైతే ఉన్నారో మానసిక రోగులు వాళ్ళంతా కూడా అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా తేలడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇటు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు సంబంధించిన సూపరింటెండెంట్ ఎవరైతే కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డి ఉన్నారో వెంటనే అతని కాంట్రాక్టు రద్దు చేస్తూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు ఆర్ఎంఓకి సంబంధించిన నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా ఉంది అని ప్రైమరీగా ఏదైతే ఎంక్వైరీ స్టార్ట్ చేశారో ఆ ప్రైమరీ ఎంక్వైరీలో ఆర్ఎంఓ పద్మజకు సంబంధించిన నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనబడడంతో ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వము ఆమెను సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. సో మరి కాసేపట్లోనే అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయి. సో ఇప్పటికైతే ప్రభుత్వం దీనిపైన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు 92 మంది మానసిక రోగులు చాలా వరకు అస్వస్థతకు గురయ్యారు. 92 మందిలో ఇంకా 18 మంది సంబంధించి పొజిషన్ కొంచెం ఇబ్బందికరంగానే ఉన్న తరుణంలో వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఎంటైర్ ఎర్రగడ్డ ఏదైతే హాస్పిటల్ సంబంధించి అందులో ఈ లోటుపాట్లకు సంబంధించి కావచ్చు ఇప్పటికైతే ఈ ఫుడ్ పాయిజన్ జరిగి ఆహార పదార్థాలు కలుషితమైన ఆహారం సప్లై చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. దాంతోపాటు ఇతరేతర సౌకర్యాలకు సంబంధించి కూడా చాలా వరకు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కాంట్రాక్టర్లు కేవలం కాంట్రాక్ట్ తీసుకొని అక్కడ ఉన్న మానసిక రోగులకి సరి అయిన విధంగా ట్రీట్ చేయట్లేరు అనేది మళ్ళీ ఒకసారి చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఘటన పైన చాలా సీరియస్గా తీసుకొని ఇప్పటికే ఆ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కూడా అన్ని రకాలుగా ఎర్రగడ్డ హాస్పిటల్ సంబంధించి ఏ విధమైన సదుపాయాలు ఉన్నాయి, రోగులతో కూడా మాట్లాడి అక్కడ ఉన్న కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అనే దానిపైన ఒక సమగ్రమైన రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించనుంది. సో ప్రైమరీగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న దాన్ని బట్టి ప్రైమరీగా ఎంక్వైరీలో ఇటు పద్మజకు సంబంధించి డాక్టర్ పద్మజ ఆర్ఎంఓ సంబంధించిన నిర్లక్ష్యం చాలా క్లియర్గా కనబడడంతో ఆమెను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. దాంతోపాటు ఎవరైతే ఆహార పదార్థాలు సప్లై చేస్తుంటారో ఆ కాంట్రాక్టర్
కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో జైపాల్ రెడ్డి అనే కాంట్రాక్టర్ సంబంధించిన కాంట్రాక్ట్ని కూడా రద్దు చేశారు. దాంతోపాటు శానిటేషన్ సంబంధించి కూడా చాలా క్లియర్గా ప్రభుత్వము ఎర్రగడ్డ హాస్పిటల్లో శానిటేషన్ సంబంధించి, ఎందుకంటే పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అటు మానసిక రోగులు వాళ్ళంతా కూడా మెంటలీ డిజేబుల్డ్ సంబంధించిన రోగులు కాబట్టి పరిసరాలు మొత్తం కూడా చాలా పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. శానిటేషన్ సంబంధించి కూడా హాస్పిటల్లో చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. శానిటేషన్ సంబంధించిన విభాగము, శానిటేషన్ సంబంధించిన కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా శానిటైజ్ చేయట్లేరు హాస్పిటల్ మొత్తం కూడా అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి వన్స్ ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించిన ఘటన పైన ఆల్రెడీ కమిటీ ఎంక్వైరీ చేస్తుంది. కాబట్టి అన్ని రకాలుగా హాస్పిటల్లో రోగులకి ఏ విధమైన సదుపాయాలు ఉన్నాయి, అటు శానిటేషన్ కావచ్చు, ఫుడ్ విషయం కావచ్చు, ఇతరేతర సంబంధించిన అన్నిటిపైన సమగ్రంగా రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి ఇవ్వనుంది. సో ప్రస్తుతం అయితే ఈ ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి మాత్రము ఇటు ఆర్ఎంఓ డాక్టర్ పద్మజతో పాటు ప్రస్తుతము ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఈ ఆహార పదార్థాలు సప్లై చేసే కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో ఇంకా ఈ ఘటనకు సంబంధించి ఎవరెవరి అలసత్వం ఉంది, ఎవరెవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది తెరపైకి వస్తే ఖచ్చితంగా కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వము మరికొన్ని నిర్ణయాలు కూడా కొందరిపైన కఠినమైన నిర్ణయాలు ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చంద్రిక. రైట్ అజయ్. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు పార్టీ కార్యకర్తలు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రజా సమస్యలపై పార్లమెంట్లో గలమెత్తి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తానిచ్చిన హామీలను నెరవేరుస్తూ రైజింగ్ పెద్దపల్లిగా నిలిపారన్నారు కాంగ్రెస్ నేతలు. ఎంపీగా గెలుపొంది ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేశారు. ఎంపీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వంశీకృష్ణ అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పూర్తి కాని పనులను ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవతో కంప్లీట్ చేయించారన్నారు కాంగ్రెస్ నేతలు. వంశీకృష్ణ ఎంపీగా గెలుపొందిన ఏడాది కాలంలో జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు కాంగ్రెస్ శ్రేణులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు నేతలు కాసర్ల యాదగిరి, సబ్బాని రాజనర్సు, భూపల్లి రాజేశ్వర్లు పాల్గొన్నారు. ఎంపీగా వంశీకృష్ణ జిల్లా ప్రయోజనాల కోసం నిత్యం కృషి చేస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు నేతలు. గడ్డం వంశీ గారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి మేము మాల సంఘం ద్వారా బెల్లంపల్లిలో వారికి ఆశీర్వాదాలు అందిస్తూ వారు ఇంకా ముందుకు ఇంకా పదవులు పొందాలని, వారు ఈ 4 సంవత్సరాలు ప్రజల పక్షాన గతంలోనే కొట్లాడుతున్నారు, ఇంకా కూడా పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. జై భీమ్. గడ్డం వంశీ గారు పెద్దపల్లి ఎంపీగా ఎన్నికైన సందర్భంగా 1 ఇయర్ అయిన సందర్భంగా ఈ బెల్లంపల్లి నియోజకవర్గం కూడా అయినా పరిస్థితులనే ఉంటుంది కాబట్టి అయినా మాకు ఎంపీ కోటలో మాకు సహకారాలు అందించాలని బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలను కోరుకుంటాను. పెద్దపల్లి జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ప్రజానేత ఎంపీ వంశీకృష్ణ అన్నారు కాంగ్రెస్ నేతలు. ఎంపీగా వంశీకృష్ణ గెలిచి ఏడాదైన సందర్భంగా నేతలు సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో టపాసులు కాల్చి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. సింగరేణి కార్మికుల కోసం వంశీకృష్ణ అలుపెరగక పోరాటం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ నేతలు. ఈరోజు మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు, కాకా గారి మనవడు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశీకృష్ణ గారు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఈరోజు సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యునిగా అనేక విజయాలు సాధిస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తిన యువ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలను మన్నను తొలగించిన వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకుముందున్న టీఆర్ఎస్ ఎంపీలు ఎవరు కూడా సాధించలేనిది ఒక్క సంవత్సరంలోనే ఈ ప్రాంత సమస్యల మీద, ప్రత్యేకించి సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మీద, అదేవిధంగా పెన్షన్ సౌకర్యం మీద, అదేవిధంగా ఈ కార్మికులు నివసిస్తున్నటువంటి మాతంగి కాలనీలో అక్కడ ఉన్న సమస్యల మీద పార్లమెంట్లో గలవెత్తినటువంటి వ్యక్తి వంశీకృష్ణ గారు.
బీఆర్ఎస్ హయాంలో పెద్దపల్లిని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు జిల్లా కాంగ్రెస్ నేతలు. ఎంపీగా గెలిచి ఏడాదైన సందర్భంగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజా సమస్యలపైన పార్లమెంటులో గలమెత్తి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు పార్టీ కార్యకర్తలు. ఇక ఎంపీగా వంశీకృష్ణ గెలిచాకనే స్థానికంగా అభివృద్ధి జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. గడ్డం వంశీకృష్ణ గారు ఎంపీగా విజయం సాధించి ఈ రోజుకు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పెద్దపల్లిలో ఘనంగా ఆనందంగా ఆయనకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలిచిన అనతి కాలంలోనే సంవత్సరంలోపే ఆయన చేసిన అభివృద్ధి పనులు అంత ఇంత కాదు. రైల్వే వందే మాత్రం రామగుండంలో రైల్వే భారత్ రైలు షాపింగ్ కోసం కొట్లాడారు. కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్లే రైలు కూడా పెద్దపల్లిలో ఆటింగ్ కావాలని కోరుతూ రైల్వే సెంట్రల్ మినిస్టర్ గారికి వినతి పత్రం ఇవ్వగానే ఆయన సానుకూలంగా స్పందించి అది కూడా శాంక్షన్ చేశారు. అందరికీ అందుబాటులో ఉంటూ మినిమం 10 డేస్కు 15 రోజులకు ఒకసారి ఏదైనా కార్యక్రమం ప్రతి కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ అందరి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఏడాది పాలనలో ఏళ్లపాటి పెండింగ్ పనులను కూడా పూర్తి కావడంతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేశారు. రానున్న 4 ఏళ్లలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు ఎంపీ వంశీకృష్ణ. జోగులాంబ గద్వాల జిల్లా పెద్దదన్వాడ ఉద్రిక్తంగా మారింది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు బాధిత గ్రామాల ప్రజల నిరసనలతో ఆందోళనలు బగ్గుమన్నాయి. స్థానిక జనానికి ప్రజా సంఘాలు మద్దతు తెలపడంతో ఫ్యాక్టరీ ప్రతిపాదిత ప్రాంతం రగిలిపోయింది. ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకుంటామని స్పష్టం చేశారు గ్రామస్తులు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామ సమీపంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 29 ఎకరాల విస్తీర్ణంలో 189 కోట్ల పెట్టుబడితో రానున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి 12 గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇథనాల్ కంపెనీలోకి దూసుకెళ్లిన ప్రజలు పలు వాహనాలు, షెడ్లు, కంటైనర్లను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీతో పెద్దదన్వాడ గ్రామమే కాకుండా చిన్నదన్వాడ, నసనూరు, మాందొడ్డి, చిన్న తాండ్రపాడు, నవరోజీ క్యాంప్, వేణి సోంపూరం, కేశవరం, తుమ్మెళ్ల, పచ్చర్ల, తనగల, పెద్ద తాండ్రపాడు, రాజోలి గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు. కంపెనీ నిర్మాణం చేపడితే వచ్చే కాలుష్యం, వ్యర్థాల వల్ల మా గ్రామ పంట పొలాలు బీడుగా మారే ప్రమాదం ఉందని పనులను అడ్డుకున్నారు గ్రామస్తులు. దీంతో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు తీసుకున్నారు. స్థానికులు ఒప్పుకుంటేనే పనులు స్టార్ట్ చేయాలనడంతో ఫ్యాక్టరీ పనులు నిలిచిపోయాయి. చిన్నదనవాడ మధ్యాహ్నం, పెద్దదనవాడ మధ్యాహ్నం కంపెనీ పడుతుంది సార్. దాని వలన మేము ఈ రోజు కాదు 6 నెలలు 7 నెలల టైం అయిపోయింది సార్. వాళ్ళు ప్రశాంతంగా మీరు మడసంగా ఉండి రంగులు కానట్ల మడసంగా చేసుకోండి, అది దాన్ని చేసి మేము దీక్ష కూసుకుంటే కూడా దీక్షను కూడా బంద్ చేయించి మేము కంపెనీ ఖచ్చితంగా బంద్ చేపిస్తాము అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఖచ్చితంగా ఈ రోజు దాడికి ముఖం చేసినారు సార్. 14 గ్రామాలు ఈ రోజు కలిసి కట్టుకొని వచ్చినాం సార్. ఈ రోజు మాకు ఎంతసేపులు ఉన్న కంపెనీ వేయల్లా, మంచాన్ని చంపి దాంట్లో పూంచినాక కంపెనీ వేయమని మాది అదొక్కటే మాకు కోరిక సార్. అందరూ పండుకున్న తర్వాత నైట్లో జేసీబీలు తీసుకొచ్చి కంటైనర్లు తీసుకొచ్చి ఇక్కడ పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. పనులు స్టార్ట్ చేయడం వల్ల గ్రామ ప్రజలు వచ్చి ఇక్కడ వర్క్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అని అడగడానికి వెళ్తే ఆ కంపెనీ యజమానులు ఏం చేసిందంటే ప్రైవేటు బాక్సర్లని, ప్రైవేట్ రౌడీలను తీసుకొచ్చి గ్రామ ప్రజల పైన దాడి చేయించడానికి జరగడం జరిగింది సార్. అయితే ఈరోజు శాంతియుతంగా చేస్తున్న తరుణంలోనే వాళ్ళు ఉద్రేక్తులంగా గొడవ ఇచ్చేయడం వల్ల గ్రామ ప్రజలు దాడి చేయడం జరిగింది సార్. ఈ కంపెనీ పడడం వల్ల మేము బతుకున్న శవాలతో సమానంగా ఉంటాం సార్. ఈ కంపెనీ పడితే మేము ఇక్కడ ఉన్న ఒకటే, లేకుండా ఒకటే. కాబట్టి ఈ కంపెనీ రద్దు చేసే వరకు పోరాడతాం. పెద్దదన్వాడలో 189 కోట్లతో గాయత్రి ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 50 మందికి, పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి లభిస్తుందని పర్మిషన్ లెటర్లో తెలిపింది కంపెనీ యాజమాన్యం. ఇథనాల్ ఫ్యాక్టరీని రైతులు, ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి కాకముందే ఫ్యాక్టరీ కోసం వాటర్ అలొకేషన్ చేస్తూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చేసింది.
కరెంటు పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఎథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పంట పొలాలు నాశనం కావడంతో పాటు కంపెనీ నుంచి వచ్చే రేడియేషన్ పొల్యూషన్తో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు స్థానికులు. గ్రామానికి అటు తుంగభద్ర నదికి దగ్గరలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమా లేకుంటే ఒక్కడి కంపెనీ ముఖ్యమా? ఇంతమంది రైతులని చంపేసి కాచి ఇంతమంది భూములు ఉపవాసం పెట్టి ఎక్కడంటే అక్కడ పొగలు ఏడ మేము 4-5 చిత్తనూరు పోయి కాచి వాళ్ళు ఏడుతుంటే మాకు కళ్ళకి నీళ్ళు వచ్చి మా ఏముంటుంది ఇవాళ వీళ్ళు వచ్చి కాచి మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చినారు. మేము ఇప్పుడంటే కంపెనీ మాకు వద్దు, రద్దు చేయాలని ఈ రోజు ఉంటున్నాం. ఇన్ని రోజులు మొగళ్ళు వస్తే మొగళ్ళని ఎమ్మడి పెట్టినారు. అందుకని ఈ రోజు మేమే వచ్చినాము. మమ్మల్ని కూడా పోలీసు వాళ్ళు కొట్టినారు. అందుకని మేము గుడిసెలు అంటించినాము. ఈ రోజు నుండి మాకు ఈ కంపెనీ వద్దు, మాకు అవసరం లేదు కంపెనీ. ఎంతవరకైనా తెగిస్తాము, మాకు ఈ కంపెనీ వద్దు. మాకు మా చేనులు మా పొలాలు మాదే కావాలా. వాళ్ళంతా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే మనకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కౌన్సిలింగ్ చేస్తాం వస్తున్నాము, వద్దు ఎందుకంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వాళ్ళు ఏం కన్స్ట్రక్షన్ ఏం చేసుకుంటలేరు. జస్ట్ టెంట్లో వేసేసరికి వీళ్ళకి అనుమానం వచ్చింది. చెప్పినా వినకుండా ట్రెస్పాస్ చేసారు, ఒక 2 టెంట్లు డ్యామేజ్ చేసారు. 100% తప్పదు. చట్టాన్ని ఎవరి చేతిలోకి తీసుకున్నా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. చట్టాన్ని గౌరవించే పద్ధతి కూడా అది కాదు. చట్టాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో చేతిలోకి తీసుకోవద్దు. ఇది పబ్లిక్ నేను చెప్తున్నా. వాళ్ళకు బాధ ఉంటే బాధ ప్రాపర్గా వెరిఫై చేసుకోవాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలా. ప్రజాస్వామ్యబద్ధంలో చేస్తే తప్పేం లేదు. మేము కౌన్సిలింగ్ చేసినామంటే డెఫినెట్లీ మేము మా ప్రైమరీ డ్యూటీ అది. ఎట్టి పరిస్థితుల్లో పెద్దదనవాడ సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనీయబోమంటూ 12 గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. ఒకవైపు రైతులకు మేలు చేస్తామని చెబుతూనే సైలెంట్గా నిర్మాణ పనులు చేపట్టడాన్ని గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించారు. నిర్మాణ సామగ్రిని ధ్వంసం చేశారు. కంటైనర్కు నిప్పంటించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో చాలాసేపు ఘటనా స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు అదుపులోకి రాలేదు. పోలీసులు గ్రామాల్లోకి వచ్చి గ్రామస్తులను నిర్బంధించడంతో రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసనలు వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఏఎస్ఐ చేసిన ఓవర్ యాక్షన్ జాబ్ నుంచి సస్పెండ్ అయ్యేలా చేసింది. సమస్యను చెప్పుకునేందుకు ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చిన రైతును ఎల్లాపూర్ ఏఎస్ఐ మెడపట్టి బయటకు గెంటేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ జానకి ఏఎస్ఐ రామచందర్ను సస్పెండ్ చేశారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు ఇష్టారీతిని ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశారు. సమస్య చెప్పుకునేందుకు వచ్చిన రైతుపై ఏఎస్ఐ దురుసుగా ప్రవర్తించారు. రైతును ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మెడపట్టి బయటకు గెంటేశారు. రైతుల సమస్యలపైనే ప్రభుత్వం భూభారతి కార్యక్రమం పెడితే సమస్య చెప్పుకోవడానికి వచ్చిన రైతును అధికారుల వద్దకు వెళ్లనీయకుండా బయటకు గెంటేశాడు ఏఎస్ఐ రామచందర్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో ఈ ఘటన జరిగింది. పోలీస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. సమస్యలు పరిష్కారం అవుతాయని వస్తే ఏఎస్ఐ తనపై దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు రైతు వెంకటి. అధికారుల దగ్గరకు పోనీయకుండా తనను బయటకు గెంటేశారన్నారు. ఏఎస్ఐపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వెంకటి. 3 ఎకరాలు నేను కొనుక్కున్నది, కొనుక్కొని తండ్రి పేరు మీద చేపిస్తే వాడు మా ఒకడు వచ్చి తల్లిగండి అయితే పోని 1 ఎకరం పోని అని చెప్పి మా చిన్నబాబుకు ఇచ్చినప్పుడు గంతట్లో ఉండాలి కదా. మరి గంతట్లో సంతకం పెడితే గంతట్లో ఉండాలి కదా. అది కాదు, 1.5 ఎకరం చేయించుకున్నారు. నేను ఎక్కడ పోవాలా? నేను దాని కొరంకే పోయినా ఆఫీస్కు, దాని కొరంకి పోయినా గిట్ల అయింది నా బతుకు గిదేమిడిది ఈ లెక్క ఏమిటి అని పోయినా. పాత సర్పంచ్ ఉన్నాడు, ఎవ్వరు ఏమనలేదు. సర్పంచ్ దగ్గరికి పోయినా ఏం అల్లుడు మరి భూమి ఇవ్వాలి అంటే ఏ మామ నీదే అన్నాడు. నీదే అనే వరకంటే పోలీసు వాడు వచ్చిండ గుంజుకొని పోతే నన్ను గొర్ర గుంజుకొని పోతే ఇజ్జత్ పోయింది నాది. నాకు దడుకులేసింది ఇప్పటిదాకా. వృద్ధ రైతు వెంకటిని మెడపట్టి గెంటేసిన ఏఎస్ఐ రామచందర్పై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు జిల్లా ఎస్పీ జానకి. ఏఎస్ఐను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రైతులపై అతిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు ఎస్పీ. ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది.
పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు. నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్ రైతు ఎపిసోడ్పై స్పందించారు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. రైతును ఏఎస్ఐ లాక్కెళ్లడం దురదృష్టకరమన్నారు. ఏఎస్ఐ దురుసు ప్రవర్తనపై విచారణ కమిటీ వేశామన్నారు. రైతుల సమస్యల కోసమే భూభారతి పెట్టామని రైతులందరూ హాజరు కావాలని సూచించారు కలెక్టర్. ఈరోజు పాత ఎల్లాపూర్లో జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ ఉంది. అడ్మినిస్ట్రేషన్ డస్ నాట్ సపోర్ట్ ఎనీ సచ్ ఇన్సిడెంట్స్, ఎనీ సచ్ బిహేవియర్. దీని మీద ఖచ్చితంగా కఠిన చర్య అవుతుంది. ఆల్రెడీ మన సూచన ప్రకారం ఏఎస్ఐ రామచంద్రకి సస్పెన్షన్ చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా దీని మీద ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి బిహేవియర్ ఎవరైనా అధికారి చేస్తేనే మనం అస్సలు ఒప్పుకోము. అండ్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కమిటెడ్ ఉన్నాయి. సో రైతు ఖచ్చితంగా రెవెన్యూ సదస్సులో పాల్గొనాలి. అండ్ మీ పిటిషన్స్, మీ వాదన అవన్నీ చెప్పాలి. మనం మీకోసమే ఉన్నాము అండ్ డెఫినెట్గా పరిష్కారం కూడా చేస్తాం. ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు జిల్లా ఎస్పీ జానకి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గోదావరి తీరంలో బలవన్మరణాలకు పాల్పడే వారిని ప్రాణాలకు తెగించి కాపాడతారు ఆ గ్రామస్తులు. నదీ తీరాన్ని ఓ కంట కనిపెడుతూ ఇప్పటి వరకు 100 మందికి ప్రాణదానం చేశారు. తల్లిలాంటి గోదావరి నదిలో ఏ ఒక్కరూ బలవంతంగా ప్రాణాలు కోల్పోవద్దనే లక్ష్యంతో ఎవరైనా నదిలో దూకితే వెంటనే రక్షణ చర్యలకు దిగుతారు. ఇంతకీ ఎవరా గ్రామస్తులు? ప్రాణదాతలుగా ఎలా మారారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామం గోదావరి నదీ తీరంలో ఉంటుంది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలను వేరు చేస్తూ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. నిజామాబాద్ వైపు తీరంలో యంచ గ్రామం ఉండగా మరోవైపు బాసర పుణ్యక్షేత్రం ఉంటుంది. ఇక్కడికి రాకపోకలకు అనుగుణంగా 2 బ్రిడ్జిలను నిర్మించారు. అయితే దురదృష్టవశాత్తు ఈ వంతెనలు డెత్ స్పాట్లుగా మారాయి. గోదావరిలో దూకి 100 మంది బలవన్ మరణాలకి పాల్పడుతున్నారు. క్షణికావేశం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు కారణమేమైనా నెలకు సగటున 5 చొప్పున ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీంతో పవిత్ర గోదావరి నది డెత్ స్పాట్ గా మారింది. నేను ఎంచ గ్రామంలో గత 12 సంవత్సరాలుగా వీఆర్ఏ పనిచేస్తున్నాను. ఇక్కడ ఏదైతే గోదావరి బ్రిడ్జ్ ఉందో, బాసర పుణ్యక్షేత్రంని మరియు నిర్మల్ జిల్లాను, నిజామాబాద్ జిల్లాను కలిపే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రజెంట్గా సూసైడ్ స్పాట్గా మారింది. ఈ ఆత్మహత్యలు నివారించాలంటే గవర్నమెంట్ అధికారులు స్పందించి బ్రిడ్జికి ఇరువైపులా వెంటనే కంచె నిర్మించవలసిందిగా కోరుచున్నాము. ఎంచా బ్రిడ్జ్ పైన చాలా ఆత్మహత్యలు అనేవి జరుగుతున్నాయి. ఈ నిజామాబాద్ నుండి కానీ ఇక లోకల కుటుంబ కలహాలతో వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. దానికోసము బ్రిడ్జికి ఇరువైపులా కంచె లాంటిది ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు అట్లాంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అట్లాగే ఇక్కడ పుష్కరాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒక పుష్కర ఘాట్ అనేది ఏర్పాటు చేస్తే మా స్థానిక మత్స్యకారులు కూడా బోట్లు అట్లాంటివి దింపి ఇక బ్రిడ్జి దగ్గర ఎవరైనా ఆత్మహత్యలు ఎవరైనా చేసుకుంటే కాపాడడానికి వీలు ఉంటుంది. యంచ తీరంలో ఆత్మహత్యలతో గ్రామానికి కూడా చెడ్డ పేరుస్తుంది. మరోపక్క తల్లిలాంటి గోదావరిలో ఏ ఒక్కరూ బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దనే లక్ష్యంతో యంచ గ్రామ యువకులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. యువకులంతా ఒక్కటయ్యారు. గోదావరి తీరంలో పహారా కాస్తున్నారు. విడతల వారీగా పహారా కాస్తూ ఆత్మహత్యల కోసం వచ్చేవారిని అడ్డుకుంటున్నారు. పని నిమిత్తం బాసర నిజామాబాద్ మార్గంలో ప్రయాణించే యంచ గ్రామ యువకులు నిత్యం నదీ తీరాన్ని ఒక కంట కనిపెడుతూ ఉంటారు. ఎవరైనా నదిలోకి దూకితే వెంటనే రక్షణ చర్యలకు దిగుతారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఆరా తీస్తారు. పోలీసులు బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి క్షేమంగా ఇళ్లకి పంపుతారు. ఆత్మహత్య చేసుకోవాలని గోదావరి బ్రిడ్జ్ పైకి వచ్చే వారి పాలిట ప్రాణదాతలుగా మారారు యంచ గ్రామస్తులు. ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారని సూసైడ్ స్పాట్ గా మారకుండా ప్రభుత్వం బ్రిడ్జికి ఇరువైపులా జాలి పెట్టాలని కోరుతున్నారు. గ్రామ పంచాయతీ గ్రూప్ జీపీ దాంట్లో మరి వాయిస్ మెసేజ్ పెట్టడం జరుగుతుంది. అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు తెలుసుకున్నా, పోలీసు వాళ్ళు చెప్పినా, మా ఇతర సర్పంచులు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఎంబడే అందరికీ ఫోన్ చేసి అందుబాటులో ఉండదు కాబట్టి గ్రూప్లో వాయిస్ మెసేజ్ పెట్టగానే మా యువకులు అందుబాటులో ఉన్న వాళ్ళు 2-3 నిమిషాలు వచ్చేసి
మరి ఈ గోదావరి బ్రిడ్జి పైన, ఆ పుష్కర ఘాట్ల పైన, ఇటు ఈ పక్క అటు రైల్వే బ్రిడ్జి పక్క వెళ్ళి మరి సర్చ్ చేయడం జరుగుతుంది. మేమైతే ఆధార వైజ్గా చూసుకొని మరి ఆత్మహత్య ప్రయత్నం చేసే వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. ఎక్కడనో మర్డర్ చేసి వస్తారు, ఎక్కడనో మర్డర్ చేసి వచ్చి ఇంతకుముందు రీసెంట్గా జరిగింది కూడా మర్డర్ చేసి, ఎందుకంటే బ్రిడ్జి బిగిన నుంచి పడేసిండ్రు శవం, ఎక్కడనో మర్డర్ చేసి ముగ్గురిని మర్డర్ చేసి వచ్చి ఇక్కడ పడేసిండ్రు. పడేస్తే మనకు సీసీ కెమెరా కూడా ఉంటే మనకు దాని ద్వారా కూడా మనకు దుంకుతున్నారా యాక్సిడెంటా మరి లేదా ఎవరన్నా చేసి చంపేసి ఇలా పడేస్తున్నారా అని కూడా మనకు తెలుసు. నిజామాబాద్ బాసర బ్రిడ్జిపై నిత్యం సగటున 5 ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారితో పాటు హత్య చేసి గోదావరిలో శవాలను పారేస్తున్న ఘటనలు ఉన్నాయి. గోదావరి బ్రిడ్జిపై వరుసగా ఆత్మహత్య ఘటనలు వెలుగు చూడడంతో గ్రామానికి చెందిన ప్రైవేటు ఉద్యోగులు, వ్యవసాయదారులు, జాలర్లు, చిరు వ్యాపారులు, రైతు కూలీలు, నిరుద్యోగ యువకులంతా ఓ టీమ్గా ఏర్పడ్డారు. గోదావరి నదీ తీరాన్ని ఓ కంట కనిపెడుతూ పహారా కాస్తున్నారు. అందరూ కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. గోదావరి బ్రిడ్జిపై అనుమానాస్పదంగా కనిపిస్తే చాలు గ్రూప్ లో అలర్ట్ చేసి తక్షణం అక్కడికి చేరుకుంటారు. వారితో మాట్లాడి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తారు. 2021 నుంచి ఇప్పటి వరకు 200కి పైగా ప్రాణాలను కాపాడారు ఆ గ్రామ యువకులు. మా ప్రాంతంలో ఏ ఒక్కరూ బలవంతంగా ప్రాణాలు కోల్పోవద్దని చెప్తారు. బ్రిడ్జి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎంచ వద్ద పుష్కర ఘాట్లు నిర్మించాలని కోరుతున్నారు. రెప్పపాటులో కొందరు దూసుకు వెళ్తున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. కాపాడిన వాళ్లు ఇప్పటికీ ఫోన్లు చేస్తుండడంతో గర్వంగా ఉంటుందని చెప్తారు. 700 పైన అనాథ డెడ్ బాడీలు తీశాం. వాళ్ళు దుంకిన వాళ్ళు బాగా సతాయిస్తారు. ఆ పొజిషన్ లో మా ప్రాణాలు పోవచ్చు. అట్లనే మేము ఒక 4-5 ఉంటాం. అక్కడ ఒక ఫ్యామిలీని కాపాడేసినాం. డైరెక్ట్ 8 మంది ఫ్యామిలీ. ఎవరైనా దుంకితే పట్టుకోగలుగుతాము. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. మేము అందుబాటులో లేకున్నా గ్రూప్ లో పెడితే ఎవరైనా ఒకళ్ళు వచ్చి కాపాడతారు. 30 నుండి 35-40 ఏజ్ వరకు ఉంటారు. 4 కాపాడిన వ్యక్తులు ఒకళ్ళు నాకు ఫోన్ చేసి ఫంక్షన్ కు ఇన్వైట్ చేశారు. నేను చాలా ఆనందపడ్డాను. ఆత్మహత్యలు వద్దు అంటూ గ్రామస్తులు చేపట్టిన యజ్ఞం స్ఫూర్తిగా నిలుస్తోంది. బలవన్ మరణాలకు పాల్పడే వారి పాలిట ప్రాణదాతలుగా మారిన యంచ గ్రామస్తులు ఆదర్శంగా నిలుస్తున్నారు. సర్కార్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచి బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఉపాధ్యాయులు సర్దుబాటు చేపట్టింది. ఉపాధ్యాయుల కొరత తీర్చడంతో పాటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందించేందుకు సర్దుబాటు నిర్ణయం తీసుకుంది రాష్ట్ర విద్యాశాఖ. ప్రభుత్వం సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడంతో గందరగోళంలో పడ్డారు టీచర్లు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులపై స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,556 ప్రభుత్వ పాఠశాలల్లో 13,647 మంది ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 13వ తేదీలోపు సర్దుబాటు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్టూడెంట్లు ఉన్న చోటికి టీచర్స్ను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పాఠశాలల్లో పిల్లల నమోదు పెంచాలని, అభ్యాసన సామర్థ్యాలను కూడా పెంచాలని చెప్తున్న అధికారులు ఈ నెల 13 లోపు సర్దుబాటు చేయాలని ఉత్తర్వులు ఇవ్వటాన్ని కూడా తప్పుపడుతున్నారు. గ్రామాల్లోని పిల్లలందరూ కూడా సర్కార్ స్కూల్లో చేర్పించడం కోసం టీచర్లు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. జూలై నెలలో బడిలో పిల్లలు చేరిన తర్వాత స్టూడెంట్స్ సంఖ్యను బట్టి ఉపాధ్యాయులు సర్దుబాటు చేస్తే బాగుంటుందంటున్నారు. పాఠశాలల్లో మరి సర్ప్లస్గా ఉన్నటువంటి ఉపాధ్యాయులను ఈరోజు మరి అవసరం ఉన్నటువంటి పాఠశాలకు వాళ్ళను బదిలీ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గత మే నెల 28వ తారీఖు నాడు ఒక మెమో జారీ చేయడం జరిగింది. ఒకవైపు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, విద్యార్థుల సామర్థ్యాలు పెంచాలని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇంకా బడులు తెరవలేదు. విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు. ఇంకా విద్యార్థులు పాఠశాలలో చేరకముందే జూన్ 13లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అసంబద్ధ ఉత్తర్వులు ఇవ్వడం మరి అన్యాయం. జీవో 25 అనేది అశాస్త్రీయమైన పద్ధతి. ఒక ఉపాధ్యాయుడు 30 మంది విద్యార్థులతో ఒక ఉపాధ్యాయుడిని పెట్టదని అశాస్త్రీయమైనది మొదటి నుండి చెప్తున్నాం. ఒక ఉపాధ్యాయునికి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున, 60 మంది ఉపాధ్యాయులకు 3 ఉపాధ్యాయులు చొప్పున, అదేవిధంగా 90 మంది ఉపాధ్యాయులకు 4 ఉపాధ్యాయులు చొప్పున ఉండాలని చెప్పి, శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని చెప్పి మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాం. కానీ దాని డిమాండ్కు అనుగుణంగా కాకుండా ఇవాళ మళ్ళీ ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసే క్రమం లోపల ప్రైవేట్ పాఠశాలను
పెంచి పోషించే క్రమం లోపల ఉపాధ్యాయులు లేకుండా ఉపాధ్యాయులు ఖాళీ చేసే ప్రక్రియను ఇవాళ ఈ పద్ధతి లోపల జీవ 20 ప్రకారం ఎక్కడ జడ్జిమెంట్ పెట్టడం జరుగుతుంది. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గత ఏడాది పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా సర్దుబాటు చేయటం సరికాదంటున్నారు. బడిబాట నిర్వహించిన తర్వాత విద్యార్థుల సంఖ్యను బట్టి సర్దుబాటు చేస్తే బాగుంటుందని అంటున్నారు. పాఠశాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం ఆలోచన ఒక పక్క చేస్తూనే 13వ తారీఖు కల్లా వర్క్ అడ్జస్ట్మెంట్ వల్ల టీచర్లను మళ్ళీ షఫుల్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం అనేది కొంత ఇబ్బందికరమైన విషయం. ప్రభుత్వం ఒకసారి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలలో 6వ తారీఖు నుండి మనకు ఉండేటటువంటి బడిబాట ప్రోగ్రాం నడుస్తూ ఉంది. ఆ బడిబాట ప్రోగ్రాంలో స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది. ఆ స్ట్రెంత్ పెరిగిన తర్వాత కావలసినటువంటి స్టాఫ్ను ఉంచుకొని మిగతా స్టాఫ్ను షఫుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ వాళ్ళ పాఠశాలలలో స్ట్రెంత్ పెంచుకోవడానికి టీచర్లు ప్రయత్నం చేస్తున్న క్రమంలో స్ట్రెంత్ లేదనేటటువంటి నెపంతో టీచర్లను వర్క్ అడ్జస్ట్మెంట్ చేసి అర్జెంటుగా రిపోర్ట్ పంపాలని ప్రభుత్వ ఆదేశాలు రావడం అనేది చాలా ఇబ్బందికరం. అది ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి తరగతికి ఒక టీచర్ను కేటాయించాలని కోరుతున్నారు. మరి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మార్చుకుంటుందా లేక టీచర్ల సర్దుబాటు కొనసాగిస్తుందా చూడాలి. సర్కార్ డాక్టర్లు దవాఖానకు రారు, సకాలంలో ట్రీట్మెంట్ చేయరు, చుట్టం చూపులో వస్తారు, కంటికి కనిపించకుండా వెళ్తుంటారు. ప్రమాదంలో గాయపడితే ఫార్మసిస్టులు కట్టుకడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆదివాసీ బిడ్డలకు వైద్యం అందక నానా అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ బిడ్డల దుస్థితిపై స్పెషల్ స్టోరీ. ఆదివాసీలకు నాణ్యమైన వైద్యం అందించాలనేది సర్కార్ సంకల్పం. ఈ ప్రక్రియలో భాగంగా ఆదివాసీలకు గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ భారత్, బస్తీ దవాఖానాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి అన్ని వసతులతో కూడిన ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీయులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అలంకారప్రాయంగా మాత్రమే మారాయి. కొమరంభీం జిల్లా సిర్పూర్ యు మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. మండలంలోని ప్రాంత ప్రజలకు ఈ పిహెచ్సి ఒక్కటే దిక్కు. ఎలాంటి రోగం వచ్చినా, ఎంత ఎమర్జెన్సీ అయినా అక్కడికే వెళ్తుంటారు. అలాంటి ఆసుపత్రికి డాక్టర్లు వాళ్లకు నచ్చినప్పుడు వస్తున్నారు. సకాలంలో ట్రీట్మెంట్ అందించే డాక్టర్లు అందుబాటులో లేక ఆదివాసీయులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజుల నుండి మెడికల్ ఆఫీసర్ లేరు. 2-3 వచ్చినా కానీ తొందరగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. మనకు ఇక్కడ మెడికల్ రెగ్యులర్ లేక చాలా కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ కూడా ఉండలేవు. కాబట్టి ఇక్కడ ఒక రెగ్యులర్ డాక్టర్ ఇస్తే ఇప్పుడు వచ్చేది వర్షాకాలము, డయేరియా ఇవన్నీ ఇటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక రెగ్యులర్ డాక్టర్ మెడికల్ ఆఫీసర్ వేస్తే ఇక్కడ మందులు కూడా వేసి అన్ని. హాస్పిటల్ అందుబాటులో ఉన్నప్పటికీ సకాలంలో వైద్యం అందడం లేదని ఆదివాసీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ అవసరం లేకున్నా ఆయుర్వేద డాక్టర్ను నియమించారని అంటున్నారు. అలోపతి మందులు కావాలని అడిగితే ఆయుర్వేద మందులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో ఎల్లప్పుడూ డాక్టర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదివాసీయులు కోరుతున్నారు. మాకు 7 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ డాక్టర్ మందులు లేకపోతే మళ్ళా జైనూరు లేకపోతే ఒట్టూరు పంపించాల్సి వస్తుంది. కాబట్టి మాకు డాక్టర్ ఇక్కడనే మంచి డాక్టర్ నియమిస్తే మాకు ఇక్కడే వైద్యం అందిస్తారని ఆశిస్తున్నాం. నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ లేరు. మారుమూల ప్రాంతమైన కడెంలోని పిహెచ్సిలో పనిచేస్తున్న డాక్టర్కు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు పెరిగినా అక్కడి డాక్టర్ ఆసుపత్రికి చుట్టం చూపులా వస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఖానాపూర్ బస్తీ దవాఖానా డాక్టర్ సేవలు అందిస్తున్నారు. జైనద్ మండలంలోని గిమ్మా గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేసే డాక్టర్లు మధ్యాహ్నం వరకు పనిచేసి లంచ్ తర్వాత వెళ్లిపోతున్నారు. మధ్యాహ్నం తర్వాత హాస్పిటల్కు వస్తున్న రోగులకు సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. వ్యవసాయ పనులు చేస్తూ గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కు తీసుకెళ్తే ఫార్మసిస్ట్ రోగికి కట్టు కట్టాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదివాసీయులు కోరుతున్నారు. డైలీ ఒక 60 to 70 మెంబర్స్ వరకు వస్తారు. వాళ్ళకి పిహెచ్సి లెవెల్లో ఏవైతే సర్వీసెస్ ఉండాలో అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నాము. అండ్ ఫీల్డ్ విజిట్స్ కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కేర్ కానీ, న్యూ బార్న్ కేర్ కానీ అంతా బాగున్నాయి. ఇక్కడ డెలివరీస్ కూడా బాగా జరుగుతున్నాయి. స్టాఫ్ కొంచెం అడిక్వేట్ లేకపోయినా వీఆర్ గోయింగ్ మంచిగా చేస్తున్నాము. అంటే ల్యాబ్ టెస్ట్ కూడా అన్నీ ఆల్మోస్ట్ బాగా జరుగుతాయి. బ్లడ్కి సంబంధించిన టెస్ట్లు అన్నీ.
డాక్టర్లు సకాలంలో అందుబాటులో లేక అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ప్రాణాలు కోల్పోయే దుస్థితి నెలకొంటోందని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీలు, బాలింతలు అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. ఉన్నత అధికారులు స్పందించి డ్యూటీ డుమ్మా కొడుతున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. That's all for now.